ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకొనబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన లేఖన భాగమును మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగములో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రేమ యొక్క ఆవశ్యకతను, ప్రేమ యొక్క పరిపూర్ణమైనటువంటి అర్థమును, ప్రేమ కలిగి ఉండుటకు మనము ప్రయత్నిస్తే దేవుడు కూడా దానిని యాక్సెప్ట్ చేస్తాడని, మనము ధనము సంపాదించిన, పేరు ప్రఖ్యాతలు కలిగిన, ఆత్మవరాలు, కృపావరము, ఇట్లా దేవుడిచ్చేటువంటి అనేక కృపావరములను కలిగి ఉన్నప్పటికీ కూడా మనము ప్రేమ లేని వారమైతే అది వ్యర్థము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని పిల్లలారా, ప్రేమ కలిగి ఉండటకు ప్రయత్నించండి, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగాన్ని ఆలోచన చేసినట్లయితే, ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రియ దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనం చూసినట్లయితే దేవుని ప్రేమ, మనలను కన్న తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మనము ఆలోచన చేసినట్లయితే మనల్ని కన్నటువంటి తల్లిదండ్రులు మనకేదైనా రోగం వచ్చినప్పుడు, మనకేదైనా ఆపద సంభవించినప్పుడు వారు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ మనకు సపర్యలు చేస్తూ ఉంటారు. ఆ సపర్యలు చేసేటువంటి ఆ యొక్క కాలము కానీ, ఆ యొక్క సమయము కానీ కొద్ది కాలమే. కానీ మనల్ని కన్నా తల్లిదండ్రులైనా సరే మనలను ఎసడించుకుంటారేమో, ఒకనొక టైంలో మనలను ఇసుక్కుంటూ ఉంటారు. కన్న తల్లిదండ్రులు ఎంతగానో ప్రేమిస్తున్నప్పటికీ వారి జీవితంలో మనకున్నటువంటి రోగమును బట్టో, మనం చేస్తున్నటువంటి ఈ లోక సంబంధమైన కార్యములను చేతను విసికి కొంతైనా సరే తన పిల్లలను ద్వేషించడానికి అవకాశం ఉంది. దేవుని పిల్లలారా, మానవ మాతృలుగా ఈ లోకములో మన ప్రేమ కేవలము ఒట్టిదిగా ఉంటా ఉంది. శ్రేష్టమైన స్వచ్ఛమైనటువంటి ప్రేమ మానవ జీవితాలలో మనం చూడలేం. కానీ ప్రియ దేవుని పిల్లలారా, మనం ఆలోచన చేసినట్లయితే ప్రేమ దీర్ఘకాలము సహించును అని భక్తుడు ఇక్కడ చెప్పగలిగాడు అని అంటే, ప్రియ దేవుని పిల్లలారా, మానవ మాత్రమైనటువంటి మన తల్లిదండ్రులే మనల్ని భరించడానికి కొద్ది కాలం మాత్రమే వారు మన మీద దృష్టి నిలుపుతారు. కానీ మనలను చేసినటువంటి ఆ పరమ తండ్రి అయిన దేవుడు ఎంతటి ప్రేమామయుడు, ఎంతటి కృపామయుడు, ఎంతటి ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనము ఈ మాటలు అర్థం చేసుకోవచ్చు. ప్రియ దేవుని పిల్లలారా, మన సహోదరుని ప్రేమ కొంతకాలమే, మన తల్లిదండ్రుల ప్రేమ కొంతకాలమే, మన సహోదరుని ప్రేమ కొంతకాలమే. అవి మనలను నిత్యత్వములకు నడిపించవు. అవి మనలను ఆనంద ఉత్సాహములతో నింపవు. కానీ మనము ఎన్ని దోషములు చేసినా, ప్రియ దేవుని పిల్లలారా, ప్రేమ దీర్ఘకాలము సహించును అనేటువంటి మాటలో ఉన్నటువంటి గూఢార్థం ఏంటంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలన్నీ గతించిపోతాయి. కానీ దేవుని ప్రేమ నీవు పుట్టినప్పటి నుండి ఈ క్షణం వరకు కూడా నీతోనే ఉంటూ, ఒకసారి ఆలోచన చేయండి. దేవుని ప్రేమ నీవు పుట్టిన దగ్గర నుంచి, నీకు ఊహ వచ్చినప్పటి నుండి నీవు చేస్తున్నటువంటి ప్రతి దోషమును
ప్రియ దేవుని పిల్లలారా, మనము పుట్టినప్పటి నుండి మనం చేస్తున్నటువంటి పాపాలను, మనం చేస్తున్నటువంటి దోషాలను, దేవునికి విరోధమైనటువంటి ప్రతి పనిని కూడా ఆయన క్షమించి ఆయన పిల్లలుగా, ఆయన కుమారునిగా, కుమార్తెనిగా నిన్ను ఈ క్షణం వరకు సజీవునిగా ఉంచాడంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమకు, దేవుని ప్రేమను మనం సాటి చేయగలమండి? చేయలేము. ప్రియ దేవుని పిల్లలారా, ప్రేమ దీర్ఘకాలము సహించును అన్న మాటలో ఆయన దీర్ఘశాంతుడు, ఆయన దయ కలిగినటువంటి వాడు. మరి దీర్ఘాయువు చేత మనలను మరి పోషించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. అట్లాంటి దేవునిని విడిచిపెట్టి ఈ రోజున ఆయన ప్రేమను పోగొట్టుకున్న వారిగా మనం ఉంటున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, మనకు ఊహ వచ్చినప్పటి నుండి ఈ క్షణం వరకు చేస్తున్న ప్రతి పాపమును ఆయన మరి కప్పివేసి, క్షమించి వేసి, ప్రియ దేవుని పిల్లలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఉంది కదా, ప్రేమ అనేక పాపములను కప్పును. ప్రేమ అనేక పాపములను కప్పుతుందంటండి. ప్రియ దేవుని పిల్లలారా, ప్రేమ అనేక పాపములు, మనము పుట్టినప్పటి నుండి ఇంతవరకు మనం చేసిన ప్రతి పాపమును ఈ ప్రేమే కప్పివేసి మనల్ని సజీవంగా ఉంచింది. ఎంత శ్రేష్టమైన మాట అండి. కాబట్టి ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడమని భక్తుడు అంటూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, అలాగనే రెండవదిగా మనం చూసినట్లయితే ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ప్రియ దేవుని పిల్లలారా, మనం పుట్టినప్పటి నుండి, మనకు ఊహ వచ్చినప్పటి నుండి ఈ క్షణం వరకు మనం చేసినటువంటి ప్రతి దోషమును ఈ ప్రేమే క్షమించి వేసి, ప్రతి దోషములను కప్పివేసి మనలను మరి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మరి మనలను స్వీకరిస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, మరి మూడవదిగా మనం చూసినట్లయితే ప్రేమ తప్పిదములను దాచిపెట్టును. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనములో, ప్రియ దేవుని పిల్లల, రెండవదిగా మనం చూసినప్పుడు ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడిన వారు మరి దోషములను, తన పిల్లల దోషములను మరి కప్పిపుచ్చుతారు. ప్రేమ అంతటి పనిని చేయగలుగుతుంది. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. సామెత 10వ అధ్యాయము 12వ వచనంలో మనం లేఖనాన్ని చూసినట్లయితే ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. అలాగే సామెత 17:9వ వచనంలో మూడవదిగా మనం చూసినట్లయితే ప్రేమ తప్పిదములను దాచిపెడుతుంది. ప్రేమ తప్పిదములను దాచిపెడుతుంది. ప్రియ దేవుని పిల్లలారా, మరి ప్రేమ కలిగినటువంటి దేవుడు, దీర్ఘశాంతుడైనటువంటి దేవుడు, మనం పుట్టినప్పటి నుండి ఈ క్షణం వరకు మనం చేసినటువంటి ప్రతి తప్పిదాన్ని ఆయన దాచిపెడతా ఉన్నాడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడండి. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేశారా? నాలుగవదిగా మనం చూసినట్లయితే ప్రేమ క్షమాభివృద్ధి కలుగు చేస్తుంది. 1 కొరింథీ 8వ అధ్యాయం 1వ వచనంలో మరి ఈ లేఖనం సెలవిస్తూ ఉంది, ప్రేమ మనకు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తూ ఉంది. కాబట్టి దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు, దీర్ఘశాంతుడైన దేవుడు మన పట్ల ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటం కోసం ఆయన మన పాపములను కప్పాడు, మన దోషములన్నిటినీ కప్పాడు, మన తప్పిదములను దాచిపెట్టాడు, మనకు క్షేమాభివృద్ధి కలిగి చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమ దీర్ఘకాలము సహించును అన్నటువంటి మాటలో ఉన్నటువంటి గూఢార్థమే ఇదే. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన దీర్ఘశాంతుడు, ఆయన ప్రేమామయుడు, కనికరం చూపేటువంటి దేవుడు. కాబట్టి నువ్వు ఎన్ని దోషములు చేస్తూ ఉన్నా, నీవు పుట్టినప్పటి నుండి ఇంతవరకు ఎన్ని పాపకార్యములు జరిగించినా ఆయన క్షమించి ఆయన తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున నీవు చేసిన పాపములను నీ తల్లిదండ్రులే కప్పిపుచ్చటానికి ప్రయత్నం చేయటం లేదు. వాడి పాపి, వాడిని చంపేయండి అనేటువంటి మాటలు మనం ఈ రోజున మరి లోకంలో ఉన్న తల్లిదండ్రులు అంటూ ఉంటాం, మనం వింటా ఉన్నాం. కాబట్టి ప్రేమ కలిగిన దేవుడు ఎప్పుడైనా ఒక్కసారన్నా ఆ మాట అన్నాడా అంటే ఎప్పటికీ ఆయన అనడు. తన పిల్లలను ఆయన ఎప్పటికీ కూడా వదిలిపెట్టేటువంటి వాడు కాదు. తన పిల్లల పట్ల ప్రేమ చూపేటువంటి దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున ఆ ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి నీవు విశ్వసించి ఆయన నామమును అంగీకరించినట్లయితే ప్రేమ దీర్ఘకాలము ఏ రీతిగా సహించునో ఆ రీతిగా నిన్ను సహించి ఆయన తన రాజ్యములోనికి చేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడే
ఆ సత్యవంతుడైన దేవుణ్ణి, నిజమైన దేవుడిని ఎరిగి ఆయన పాదాల చెంత వేడుకున్నట్లయితే ఆయన నిన్ను శారదీసి ఆయనకు కుమారుడుగా కుమార్తెనిగా నేను స్వీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఈ మాట మీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. మీ పాపములను మీ దోషములను క్షమించి ఈ లోకములో ఉన్నటువంటి సకల పాపముల నుండి మిమ్మల్ని విడిపించి నిత్య రాజ్యములోనికి సత్య మార్గములోనికి నా దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, గొప్ప దేవానికి వందనాలు నాయన. అవును తండ్రి, నీవు దీర్ఘశాంతుడు నాయన. ఈ రోజు నుండి ఈ రోజు వరకు, ఈ క్షణము వరకు మేము పుట్టినప్పటి నుండి, మాకు ఊహ వచ్చినప్పటి నుండి మేము చేసిన ప్రతి దోషమును నీవు కప్పివేసి, నీవు దాచిపెట్టి మమ్మల్ని సజీవులుగా ఉంచావు నాయన. నీవెంత కరుణామయుడివో, ఎంత దీర్ఘశాంతుడివో, ఎంత గొప్పవాడువో నీకు నాయన నీ గురించి తెలుసుకొనకుండా, నిన్ను ఆరాధించకుండా ఈ లోకంలో ఉన్న ప్రతి దానిని ఆరాధిస్తూ మేము దోషము చేశాము నాయన. తండ్రి, ఈ రోజున ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకున్నారో, దీర్ఘశాంతము కలిగినటువంటి నీ ప్రేమకు బద్దులై నీ నామమందు విశ్వాసం ఉంచి నీలో నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని, ఏ రీతిగా లోకములో చెడిపోయి పడిపోయి నాయన లోకముతో స్నేహం చేస్తూ మీ నామాన్ని ఎరగకుండా తిరుగుతున్న ఆత్మలన్నిటినీ మీ పాదాల చెంతకు తెస్తూ ఉన్నాను నాయన. ఈ వాక్యము వింటున్న, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయములో నాయన ఇప్పుడే నాయన నీ విశ్వాసపు మూలాలు వారిలో నైనా విత్తి ఉన్నాను నాయన. అవి ఫలించి అభివృద్ధి చెందినట్లుగా సహాయం దయచేయమని, ఈ దినమందు మేము చేయ పనులన్నింటినీ మీ కొరకు చూపమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.